అందరు బాగా కూర్చోండి. అందరికీ వందనాలు. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనము ప్రభు సన్నిధి నుండి మనం తిరిగి మన గృహాలకు వెళ్దాం. ఈ ఆదివారము ప్రత్యేకమైన ఆదివారం. ఈ ఆదివారమును ఇంగ్లీష్లో ఫామ్ సండే అంటారు, తెలుగులో మట్టల ఆదివారము అంటారు. ఈ మట్టల ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకొని ముందుకెళ్దాం. మీరందరూ తొందరగా వస్తే ఆ పిల్లల చేత మట్టలు తీసుకొని అక్కడ తిరుగుదాం అనుకున్నాము. కానీ సండే స్కూల్ టీచర్ మాత్రం పిల్లలు రెడీ చేసి వాళ్ళు అందరూ ఆ మట్టలను తయారు చేసుకున్నారు. దేవుని చిత్తం అయితే అందరం కలిసి పట్టుకొని దేవుని విజయోత్సవం చేద్దాం. అయిపోయిన తర్వాత మరి సమయంలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా విందాం. ఈ మట్టల ఆదివారానికి ఉన్న విశేషము ఏమిటి అంటే, ఆయన యెరూషలేమునకు ఆఖరి ప్రయాణం ఇది. అంటే సిలువ వేయబడే ముందు వారము ఇది కార్యక్రమం అని దేవుడు జరిగించాడు. అందరు వినండి, తల పైకెత్తి బాగా ఫ్రీగా కూర్చోండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు 4 సువార్తల్లో కూడా ఈ మట్టల ఆదివారం గురించి రాయబడింది. ఈ మట్టల ఆదివారంలో ఆయన చేసిన కార్యం ఏమిటి అంటే, గాడిద మీద యెరూషలేముకు రావడం. ఈ గాడిదను కూడా తోలుకొని ఆయనే రమ్మని చెప్పడం. ఆ తోలుకొని వచ్చే సమయాల్లో జరిగేటివి ఇవన్నీ మీరు పారాగ్రాఫ్లన్నీ మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. ఇవన్నీ కొంచెం మీరు స్టడీ చేసి ఒక భాగాన్ని మాత్రం మీకు చదివి వినిపించడానికి సిద్ధపడతాను. ఈ మట్టల ఆదివారం తర్వాత రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం, ప్రభువును సిలువ వేసిన శుక్రవారం. ఆ దినం అందరూ ఉపవాసంతో కుటుంబాలతో కూడా ఆ పెందలకాడే రావడానికి మీరు ప్రయత్నం చేయండి. చాలా సంఘాలు ఏం చేస్తాయంటే ఉదయం 9 నుంచే సాయంకాలం 3 వరకు ఉపవాసాలు ఉండి 7 మాటలు వివరించుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఘనంగా శిలువ ధ్యానం చేస్తారు. మనం ఆయా ప్రాంతాల నుంచి ప్రజలుగా చిన్నమందగా మనం కూడుకుంటున్నాం కాబట్టి ఆరాధన క్రమం ప్రకారమే మీరు 9:30 గంటలకంతా వచ్చినట్లయితే 12 గంటలకు ఉపవాస ప్రార్థన ముగించుకొని మీరు భోజనాలు చేసి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తారు దేవుడు. కనుక మీరందరూ వచ్చే శుక్రవారం రాని వారిని కూడా ప్రభు సిలువ వేసిన రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్నిలు కూడా అందరూ దేవుని మందిరానికి వెళ్ళి సిలువను కూర్చున్న వార్తలు వింటారు. ఆయనను సిలువ వేసినటువంటి దినాలను ఊరేగిస్తుంటే చూస్తూ సంతోషిస్తుంటారు. చాలా ఘనంగా ప్రపంచ వ్యాప్తి కూడా సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా రేపు శుక్రవారము క్రీస్తును స్మరించుకునే గొప్ప పర్వదినం శుభ శుక్రవారం. ఈ శుభ శుక్రవారానికి ముందుగా ఈరోజు మట్టల ఆదివారము అని మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ వారానికి ఉన్నటువంటి ఒక పేరు ఏమిటంటే హోలీ వీక్ అంటారు. ఈ పరిశుద్ధమైన వారం అంట. ఈ వారములో ఈ 5 రోజుల్లో దేవుడు చేసే కార్యాలు ఒక్కొక్క రోజు ఒక కార్యాలు చేస్తూ ఆయన యెరూషలేముకు రావడానికి ప్రభు యొక్క రాజ్యాన్ని రాకడను ప్రకటిస్తూ ఆయన సిలువకి వెళ్ళే ముందుగా చేసిన కార్యాలు ఒక్కొక్క రోజు ఒక కార్యాలు చేస్తాడు. ఇది హోలీ వీక్ అంటారు. ఈ వారము ఒక కార్యక్రమం చేస్తూ ప్రభువు సిలువకు సమీపించినటువంటి గొప్ప దినం. ఈ యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒక అధ్యాయం మాత్రం తెరిచిపెట్టండి. కొరవై మీకు చూపిస్తూ ముందు సాగుతాను. టైం అయింది, సద్వినియోగం చేసుకుందాం సమయాన్ని. ముందుగా మత్తయి సువార్తలో తెరవండి. మత్తయి సువార్తలో మీరు రాసుకోవాలంటే కూడా చెప్తాను. ఈ 4 భాగాలు రాసుకోండి. ముందుగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి తీసారా? మీరు రాసుకోండి. మత్తయి సువార్త 21 నుండి ఈ 12-11 వచనాల వరకు ఒక భాగం ఉంటుంది. తర్వాత మార్కు సువార్తలో 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 వరకు 11 వరకు అయినా సరే ఆరంభం నుంచి. మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి మళ్ళా 12 వచనాల వరకు ఉంటుంది. అలాగనే లూకా సువార్తలో కూడా ఒక భాగాన్ని మీకు చూపించడానికి సిద్ధపడుతున్నాను. మనం ప్రతిదీ మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు దీన్ని స్టడీ చేసి మీరు ధ్యానించుకోవడానికి అనుకూలంగా ఉండాలని ఈ 4వ తెలియజేస్తున్నాను మీకు. గుడ్. అలాగే 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయములో 29 నుండి
40 వచనాల వరకు కూడా ఇవన్నీ ఉంటాయి. 38 వరకు అనుకుంటాను. 29 నుండి 38 వరకు లూకా సువార్తలో, అలాగే యోహాను సువార్తలో కూడా ఈ యొక్క భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా మనము తెలుసుకోవడం మంచిది. ఈ 4 సువార్తల్లో కూడా ఈ యొక్క మట్టల ఆదివారం గురించి రాయబడిన మాటలు మనం ధ్యానించుకుంటున్నాము. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని స్టడీ చేసి 12వ అధ్యాయం తీయండి. లూకా సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయములో 12వ వచనం నుండి 19వ వచనాల వరకు ఈ భాగాలు ఉంటాయి. ఈ 4 సువార్తల్లో 4 భాగాలుగా మనము 4 విధానాలుగా మట్టల ఆదివారం గురించి మనకు తెలుసు. మట్టల ఆదివారము అంటానే యేసు ప్రభు గాడిద మీద ఊరేగిన రోజు అని ప్రపంచమంతా వింటారు. ఈ గాడిద ఎవరు, ఈ గాడిద ఎందుకు ఆయనకు, ఈ గాడిద ఎలాగుంది అనే పరిస్థితులు మనం కొంచెం ఆలోచించాలి. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, అసలు యేసుప్రభు అంటే ఎవరు అని కూడా మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడికి మనకు వినే చెవు, గ్రహించే హృదయాన్ని దేవుడు దయచేయనుగాక. ఇక్కడ 21వ అధ్యాయం మత్తయి సువార్త తెరిచిపెట్టండి. యెరూషలేమునకు సమీపించారు. అక్కడ ఒలీవ చెట్ల కొండ ఒకటి ఉంది. దాని దగ్గరలో 2 ఊళ్ళు ఉన్నాయి. బెతనియా, బెత్గే అనే ఊళ్ళు ఉన్నాయి. ఈ బెత్గే, బెతనియా అనే 2 ఊర్లు ఎటువంటివి అంటే సెంటర్ అన్నమాట, కూడలి అన్నమాట అది. అయితే యేసుప్రభు వారు శిష్యుల్ని 2 చూచి, ఇదిగో మీ ఎదుట ఉన్నట్టు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి మీరు వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువు కావలసి ఉన్నవని చెప్పాలి. వెంటనే అతడు తోలి పెట్టునని చెప్పి వారిని పంపాడు. హల్లెలూయా. యేసయ్య ఎక్కడో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు? అక్కడ కట్టివేయబడిందని ఎట్లా తెలుసు? మీరు వెళతారు, ఇప్పుతుంటే యజమాని వస్తాడు, అది ఎందుకు అంటాడు. అది ప్రభువుకు కావాలని చెబితే వాళ్ళు తోలి పంపిస్తారు. ఇది ఆశ్చర్యమా కాదా? మీరు ఆ ఊర్లోకి వెళ్ళండి అన్నాడు. మీరు ఆ ఇంటిలోకి, ఆ ఊర్లోకి వెళుతానే, ఆ గ్రామంలోకి వెళ్తానే ఏముంది? కట్టబడిన ఒక గాడిద మీకు కనబడుతుంది, దాని పిల్ల కూడా దాని గాడినే ఉంటుందని చెప్పాడు. వీళ్ళకి ఆశ్చర్యమైపోయింది. ఈయన ఇక్కడే ఉండి ఎక్కడో జరిగేది చెబుతున్నాడు ఏంది ఈయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ఆశ్చర్యమైన కార్యం ఇది. అది కట్టబడిన గాడిద గురించి ఏం తెలుసు? మేము తోలుకొస్తుంటే మళ్ళీ ఏమంటారు? వాళ్ళు అడ్డం చెప్తారు, ఆటంకం చేస్తారు, ఎందుకు ఇప్పుతున్నారు అంటారు. అది ప్రభు కావాలని కూడా మీరు చెప్పాలా, అప్పుడు తోలి పంపిస్తాడు ఆయన అని కూడా ముందుగానే అన్నీ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. ఆయన సర్వమును చూస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన కనులకు మరుగైందంటూ ఏది లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం తెరిచిపెడితే, మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా మీ ఎదుటనున్న గ్రామంకు వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని ఇప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభువుకు కావలసి ఉందని చెప్పడి, తత్క్షణమే వాడు దాన్ని ఇక్కడికి తోలి పంపుదని చెప్పాను. చూసారా ఎంత అద్భుతంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడో. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఆశ్చర్యమైపోయింది. ఈయన ఎలాగ చెబుతున్నాడు ఈయన ఇవన్నీ? ఎట్లు తెలుసు వీళ్ళకి? గాడిదను తోలుకొని వచ్చారు, గాడిద మీద కూర్చున్నారు. ఈ లోపల ఏం జరుగుతుంది? ఎవరిని పిలవలేదు యేసయ్య. వాళ్ళకు వాళ్ళే అనేకులు ఏం చేశారంటే,
దారి పొడుగున బట్టలు పరుస్తున్నారు, పొలంలోని నరికిన కొమ్మలు తెచ్చి పరుస్తున్నారు. ముందు ఒక సమూహం, వెనక సమూహం వెళుతూ ఉంది. వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఏమని అంటే, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలేసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యంగా కేకలేస్తున్నారు వీళ్ళు. ఆయనైతే ఎవరిని పిలవలేదు, వాళ్ళే వచ్చారు. ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని, సర్వోన్నతమైన స్థలంలో జయమని వాళ్ళు యెరూషలేములకు వచ్చారు. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎవరు ఈయన? మరలా రాండి మత్తయి సువార్తలోకి 20వ అధ్యాయంలో 10వ వచనంలో మనం గమనిస్తే, ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా ఈయన ఎవరో అని. హల్లెలూయా. ఎవరంటే ఈయన ఎవరయ్యా? కళ్ళు మూసుకున్నా కనపడుతుంది, కళ్ళు తెచ్చినా కనపడుతుంది. ఏంది ఇదంతా? ఎవరు ఈయన? ఈయన ఎక్కడి వాడు? ఈయన ఎలా ఉంటాడు? ఎవరు ఈయన? ఆయన మరి ఏం చేస్తున్నారు? జనసమూహం అంతా కేకలు వేస్తున్నారు, కేకలు వేసుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు. ఏమని అంటే, పిల్లరా, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని, హోసన్నా 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 అని కేకలు పెడుతూ జనాలు బయలుదేరుతుంటే ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఎవరో కలవరపడుతున్నారు. ప్రభు చెప్తాడు, మీరు కలవరపడకండి అని. కానీ కలవరం ఆయన పుట్టినప్పుడే, ఆ రోజు రాజ్యాన్ని పరిపాలించి హేరోదే కలవరపడ్డాడు, మనకు రాజు పుట్టాడా అని. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసయ్య రాజులకు రాజు, ఆయన దేవాది దేవుడు, ప్రభులకు ప్రభు. రాజు ఎలాంటి వాడంట? జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9లో యేసుప్రభు వారు పుట్టక ముందే ఆయన గాడిద మీద ఊరేగుతాడని రాయబడింది. ఆ వాక్యం నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడు? ఆ రాజు ఎలాంటి వాడు, ఈయన ఎవరు అని ఎందుకు వాళ్ళకి కలవరము అంటే, ఆయన రాజులకు రాజు. మత్తయి సువార్త ముందుగా ఉంటుంది. మత్తయి ముందు ఏముంటుంది? మార్కు ఉంటుంది, మలాకి ఉంటుంది. మలాకి ముందు జకరియా గ్రంథం ఉంటుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో, పిల్లరా, ఇక్కడ ప్రభు యొక్క ఆ యొక్క శిలువది యొక్క మట్ల ఆదివారం గురించి ఇక్కడ రాయబడింది. ప్రభు రాకకు ముందే, ప్రభు పుట్టక ముందే ఇక్కడ రాయబడింది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను నివాసులారా ఏమంట? బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు. హల్లెలూయా. ఎవరంట రాజు? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలియజేసిన ప్రవచనం అది. ఈరోజు ప్రభు సశరీరుడిగా మన మధ్య నివసించి శిలోకు వెళ్ళే ముందుగా ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు గురించినటువంటి ప్రవచనాలంట 400 ప్రవచనాలు ఉన్నాయంట బైబిల్లో, ఆయన వస్తాడనే మాటలు. ఇవన్నీ చూడండి, యేసుప్రభు రాకముందే, ఆ గాడిద మీద ఎక్కకముందే జకరియా ప్రవచిస్తున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎట్లా వచ్చాడు నీ దగ్గరికి? గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. మరి ఇప్పుడు ఎలాగ వస్తున్నాడు? ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? మళ్ళా గాడిద పిల్ల మీద వస్తున్నాకున్నారా? రాజు దేని మీద వస్తాడు? గుర్రం మీద వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాజైన యేసయ్య మనం దర్శించటానికి ఆయన మేఘముల మీద రాబోతున్నాడు. ఆయన గుర్రం ఎక్కి రాబోతూ మన మధ్యలోకి రాజుల రాజుగా. ఎందుకంటే ఆయన నీతిపరుడు. రాజు క్వాలిటీ చూడండి, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? దీనుడు. మరి మనకేముండాలి? మనమేముండాలి? మనము దీనులుగానే ఉండాలి. ఆయనలో నీతి ఉంది.
ఆయన రక్షణ గలవాడు, మనం రక్షణలో మనం ఉండాలి. రక్షణను పోగొట్టుకోకూడదు, రక్షణను కాపాడుకోవాలి. కనుక గాడిద పిల్లనెక్కి నీ ఎద్దుకు వస్తున్నారు. వారికి కలవరం అయిపోయింది. ఈయన ఎవరు అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు మరుగైందంటూ ఏది లేదు. ప్రతి రహస్యము ఆయనకు బట్టబయలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తెలియందంటూ ఏది లేదు. ఒకసారి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకా యెరూషలేముకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక ఇంటిలో ఆయన పస్కా పండగ ఆచరించాలనుకున్నాడు. ఎప్పుడంటే ప్రియులారా, ఈ గాడిద మీద ఊరేగి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత జరిగే కార్యక్రమం ఏమిటి అంటే, ఒకరోజు పస్కా పండగ ఆచరించాలని అక్కడికి శిష్యులను పంపుతూ ఉన్నాడు. ఈ శిష్యులను పంపేటప్పుడు కూడా ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఒక మాట చెప్తారు శిష్యులతో, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక అతను నీళ్ళకొండ ఎత్తుకొని మోసుకొని పోతూ ఉంటాడు. నీళ్ళకొండ, హల్లెలూయా. ఈ నీళ్ళకొండ ఎత్తుకపోయే వాళ్ళతో చెప్పాలా, నీ ఇల్లు ఉంది, నీ ఇంటి పైన ఒక మేడగది ఉంది, అది ప్రభు కావాలని చెప్పండి అంటాడు. హల్లెలూయా. ఇల్లు కట్టిన విధానం కూడా ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటి బయట ఉన్న గాడిదలే కాదు, ఇంటి పైన ఉన్న మేడగది కూడా తెలుసు, ఇంటి ముందర కట్టిన గాడిద తెలుసు, చెట్టు మీద ఉన్న జక్కయ్య తెలుసు, చెట్టు కింద ఉన్న నతానియేలు కూడా తెలుసు ఆయనకి. అంటే ఆయన కన్ను ఆడుంది. ఆయన కన్ను లేని స్థలం ఏదైనా ఉందా? మన కళ్ళు అయితే మూసుకుపోతూ ఉంటాయి, కానీ సండే హాలిడే కదా, హ్యాపీగా ఉంది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు వెళ్ళండి, ఒక వ్యక్తి నీళ్ళు కడవ తీసుకుని వెళ్తూ ఉంటాడు. మీరు వెళ్ళి చెప్పాలి ఆయనకి, మీ ఇంటిలో మీ మేడగది ఉందంట, నీ మేడగదిని మా ప్రభుకు కావాలా అని చెప్పమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆశ్చర్యమా కాదా? ఎంత అద్భుతం చూడండి. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో ఉండి ఎక్కడో జరిగిందని చూసి చెబుతున్నాడు. మీరు వెళ్తానే ఆ కుండతో నీళ్ళు మోసుకొని పోతుంటాడు. ఆయన ఆపండి, నీ ఇంటి పైన మేడగది ఉందంట, అది నా ప్రభుకు కావాలని చెప్పండి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న వేళ దేవుని వాక్యం ఉంటున్న ప్రియులారా, ప్రభుకు మరుగైనది, ప్రభుకు దాచిపెట్టవలసినది ఏమీ లేవు. అది సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు గనక ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఆయన ఎక్కాడు గాడిద మీద, ఊరేగుతూ వస్తున్నాడు. ఓసన్న జయము, ఓసన్న జయమని కేకలు పెడుతూ, స్తుతిగీతాలు పాడుతూ, దావీదు కుమారుడా జయమును పాడుతూ ఉన్న సమయంలో అక్కడ ఇంకొక గ్రూప్ వచ్చింది. ఆ గ్రూప్ వారు ఏం చేస్తున్నారంటే, అయ్యో యేసయ్యా, ఏంది మీ శిష్యులు అంత కేకలేసి అల్లరి చేస్తున్నారు? కొంచెం వాళ్ళు మౌనంగా ఉండమని చెప్పొచ్చు కదా. ఒకరు స్తోత్రం చెప్తుంటే పక్కానికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఏందిరా ఇట కొట్టుకుంటుంది ఏమే అని వాళ్ళకి బాధ. వీళ్ళు స్తోత్రాలు చెప్పరు, చెప్పేవాళ్ళను చెప్పనీరు, వీళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు చేయనీరు, వాళ్ళు పాడనీరు, వీళ్ళు పాడబారు, వాళ్ళు ఎవరు, వీళ్ళు ఈనీరు, అంత ఆటంకంగానే ఉంటారు వీళ్ళు. అటువంటి గ్రూప్ కూడా యేసయ్యతో నడుస్తూ ఉంది. ఆ గుంపులో అందరూ పిల్లలు, చంటి పిల్లలు, పెద్దలు అందరూ కలిసి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉండి ఎంతగానో ఆయన కొనియాడుతూ ఉంటే అక్కడ పరిశీలన చేరి, మీ ప్రభు మీ శిష్యులకు చెప్పాయా, ఎందుకు ఇంత కేకలు చేస్తున్నారు, ఎందుకు ఇంతగా గట్టిగా అరవాలి వీళ్ళందరూ, కొంచెం చెప్పకూడదా వాళ్ళకు అని ప్రభువు చెబుతున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే ఆ మాటకి చూడండి, యోహాను సువార్తలో ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్కడుంది యోహాను సువార్తలో మాట? రాసుకుందాం, చెప్పాలా? యోహాను సువార్తలో చెప్పినా కదా, 12వ అధ్యాయంలో ఈ మాట ఉంది. అక్కడ వారు ఏమంటున్నారు తెలుసా? మీ శిష్యులు కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు అంటారు. వాళ్ళు ఖర్జూర మాటలు పట్టుకున్నారు. ఆయన ఎదుర్కోబోయి జయము, పేరుపేట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపుడుగా కానీ కేకలు వేస్తున్నారు. సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు. వ్రాయబడిన ప్రకారం యేసు వచ్చిన గాడిదని ఎక్కి కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మయంపరచబడినప్పుడు ఆయన గూర్చి వ్రాయబడిందని వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నారు. అప్పుడు పిల్లరా, ఆయనతో చచ్చిపోయిన లాజరు ఉన్నాడు కదా, హల్లెలూయా, లాజరు చనిపోయినాడు కదా, 4 రోజులు లేపాడే, ఆయన కూడా ఆయనతో ఉన్నాడంట అక్కడ. అప్పుడు లాజరును కూడా చంపాలనుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక.
వాళ్ళ ఆలోచన చూడండి ఎలాగున్నాయో. సామాన్యులు కాదు అక్కడ ఉన్నటువంటి యూదులు. 9వ వచనం 10వ వచనం గమనిస్తే, యూదులు సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరు కూడా చూడవచ్చారు. అతని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు వీళ్ళందరూ అని ప్రధాన యాజకులు లాజరును కూడా చంపడానికి ఆలోచించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నారు మనుషులు అనేది మనము ఆలోచన చేయాలి. మంచి జరిగితే కూడా సంతోషపడలేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువారు చేసిన కార్యము అద్భుతం. ఆయన ఎంతో ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో కార్యాలు జరిగించాడు. ఈరోజు మన కోసం ఆయన అక్కడికి వెళుతున్నాడు. ఎక్కడికి అంటే యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు, దేవుని ఆలయంలోనికి. హల్లెలూయా. లూకా సువార్తలు తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయములో 39వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 39-40. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో. హల్లెలూయా. తండ్రి బిడ్డలను గద్దిస్తే, ఏమన్నా తప్పు చేస్తే గద్దిస్తారు. హల్లెలూయా. వాళ్ళు స్తోత్రం అంటుంటే గద్దించాలంట. మీరు స్తోత్రం చెప్పేవాళ్ళ? మా సంఘం కాదు మీది, ఇంకే సంఘం మీది. హల్లెలూయా. స్తోత్రం చెల్లించకపోతే పరలోకం లేదు నీకు. రేపు నిత్యం పాడే పాట స్తోత్రాల పాటలే పరలోకంలోకి నేర్చుకోవాలా. హల్లెలూయా. ఆడిపోయి ఆరాధన చేసే పని మనకు ఉండేది. అందుకే మనం ఆరాధన చేస్తున్నాము. ఎందుకు మీరు ఆరాధన చేస్తారు? ఎందుకు చప్పట్లు కొడతారు? ఎందుకు మీకు వాయిద్యాలు? లేడీస్ మాట్లాడకూడదు, మీరు మౌనంగా ఉండాలా? ఎడన ఉందా? వీళ్ళు కల్పించుకొని భాషలు ఎందుకు మీకు? ప్రవచనాలు ఎందుకు మీకు? మీకు ఆరాధన ఎందుకు? చెప్పకూడదు ఎందుకు? అన్ని అంత అల్లరి కదా, అంత కేకలు ఎందుకు అని నిషేధించే వాళ్ళు ఉన్నారు. రేపు పరలోకంలో జరగబోయేది ఏంటంటే ఆరాధన చేసేదానికి. మనల్ని దేవుడు ఇప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎట్లా కాపాడుతున్నాడు? ఒరే నేను కొంచెం నిద్రపోతాను, నువ్వు మేలుకో అని చెప్పేది మన చేష్టాలు. హల్లెలూయా. ఏదైనా పని అప్పు చెప్తే ఉండమా, నిద్ర వస్తుంది నాక. ఏమయ్యా, నిద్రపోవాలి, మనకి రెస్ట్ కావాలా. కానీ ప్రభువు నిద్రపోయాడా? నిద్రపోతున్నాడా? ఇప్పుడు ఏమన్నా ఏముంది? నిన్ను కాపాడువాడు కొనకను నిద్రపోడు. ఆయన నిత్యము కన్ను ఆర్పకుండా తన సొత్తు తన స్వాస్యమైన రక్తంతో కడగబడిన సంఘాన్ని కాయాలని ఎవరు ఏబడి మొరపెడుతున్నారు వింటూ ఆయన చాలా దీర్ఘశాంత కలిగి సహిస్తూ ఓర్చుకుంటూ ఏ రీతిగా నేను తనతో నువ్వు ఆయన వచ్చినప్పుడు నిన్ను ఆయన తీసుకుని పోవాలని, నిన్ను సిద్ధపడాలని, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు రక్షణ పొందాలని, ఆ నామం కొరకు నీతిగా నువ్వు జీవించాలని ఆయన ఒకే తాపాత్రయం కలిగి నీకోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన నిద్రపోలేదు. కానీ నీకు దేవుడు మంచి నిద్ర అనుగ్రహిస్తున్నాడు, మంచి మెలకువని ఇస్తున్నాడు నీకు. హల్లెలూయా. రేపు జరిగిన యుగ సంబంధమైన కార్యము, ఈ యుగ సమాప్తి గతించిపోయిన తర్వాత, మన ఈ లోకం ఇచ్చిపోయిన తర్వాత మనమందరం వెళ్ళి ఆడ కోరస్ పాడుతుంటాం, హోసన్నా హల్లెలూయా అని పాటలు పాడుతుంటే అప్పుడు యేసయ్య నిద్రపోయేది. ఆయన నిద్రపోతే సాతాను వచ్చి మనలో పడిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకు వాగ్దానం చేశాడుగా, నేను కాపాడుతానని. కాపాడుతామని చెప్తాము, చేస్తామని చెప్తాము, ఇస్తామని చెప్తాము. మనకు తెలిసిన గొప్ప సంగతి ఏంటంటే సారీ అని తెలుసు మనకి. సారీ అని చెప్పి తప్పించుకుని తెలుసు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ యేసయ్య సారీ చెప్పే దేవుడు కాదు కదా. ఆయన మనుషుడా? ఆయన నరుడు ఏమన్నా అబద్ధం ఆడడానికి, మాట చెప్పి చేయకున్నానికి ఆయన ఏమన్నా నరపుత్రుడు? ఆయన ఏమన్నాడు? నిన్ను నేను కాపాడుతానని చెప్పాను, నీతో సదాకాలం ఉంటానన్నాను, యుగ సమాప్తి వరకు నీతో నడుస్తానని చెప్పాడు, నీ వెనక ముందు నేను కావలిగా నడిపిస్తానని చెప్పాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను మాత్రమే కాకుండా ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో గవర్నమెంట్ వారు సలహా చెప్తున్నారు మాకు, అయ్యా సేవకులారా మీ సంఘ చర్చిల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోండి అయ్యా అని. ఎందుకంటే దాడులు ఎక్కువైపోతున్నాయని. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? వాచ్మెన్ ఉన్నారు మీ చర్చిల దగ్గర. మధ్య పోలీసులు ఫోన్ చేశారు నాకు, సార్ మీ చర్చిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? మీ చర్చిలో వాచ్మెన్స్ ఉన్నారా? నేను చెప్పాను, నేను అక్కడే ఉంటాను, నా సంఘం అక్కడే ఉంటుంది, మాకు దేవుడే దిక్కయ్యా అని చెప్పాను. ఏమంటే ఎస్పీ గారు చెప్పారు సార్ మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని. అంటే అంత సామర్థ్యత నాకు లేదయ్యా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దాడులు జరుగుతున్నాయి అని, భద్రత లేదని. భద్రత కావాలి ఇప్పుడు. మనకు భద్రత ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఆయన ప్రొటెక్షన్ ఇస్తే
ఆయన దూతలు ఉంచితే ఆయనే ఉంటే మనకి ఇబ్బంది ఏముంది ఇంకా. కానీ వాళ్ళు చట్టం ప్రకారం రాజ్యాంగ విధులను గౌరవిస్తూ మనం చెప్పారు సలహాలు మంచి కోసం. మనం దానికి ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. వాళ్ళ ప్రొటెక్షన్ మనకి చెప్పినప్పుడు మనం వినాలి, అది గౌరవించాలి చట్టాలని. దేవుని స్తోత్రం కదను గాక. ఇక్కడ ఏమంటున్నారు ఈ వీళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఏం చేస్తాం? ఆరాధించడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళు స్తోత్రాలు చెప్తే ఒప్పుకోవడం లేదు. వాళ్ళేమో గొప్ప శబ్దంతో దేవునికి మహాస్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఏమని? దావీదు కుమారుడు స్తుతింపబడును గాక, జయము నీకు, జయము నీకు, జయము నీకు, హోసన్నా 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 అని వాళ్ళు కేకలేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఒప్పుకోరు వీళ్ళు. దేవునికి స్తోత్రం కదను గాక. ఇంట్లో కూడా ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఇష్టం ఉండదు. ఒక కుటుంబం ఉంది, నాకు తెలిసిన కుటుంబము. అమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుంటుందంటే ఆ పిల్లలు అంటారు, అంకుల్ అమ్మ ఎంతసేపు చేస్తుంది అంకుల్, ఎంతసేపు చేస్తే ఏమైంది ఇబ్బంది వీళ్ళకి అంటే ఏకమించడానికి కూడా మనసు రావడం లేదు వీళ్ళకి. నేను చెప్తానంటే మీరు చేయండి అని చెప్తాను నేను వాళ్ళకి. దేవుని స్తోత్రం కదను గాక. ఏ రీతిగా నేను ప్రభువును ఆరాధించాలి, మనం చెప్పింది దీవారాత్రం ధ్యానించమని. ఇక్కడ వాళ్ళు అద్భుతంగా ప్రభు వస్తుండగా ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం చెబుతుంది అక్కడ. లూకా సువార్త 19వ అధ్యాయములో మనము చదివినప్పుడు 34వ వచనం నుండి 35 నుండి, తర్వాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించేది. ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచేది. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయుడును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. మీరు చెప్తారా గట్టిగా స్తోత్రం? ఒకటి అట్లా చెప్పేది ఒక్కటే పోయింది, ముందు వెనకంతా మనం పడిపోయా. హల్లెలూయా. శిష్యులందరూ ఏం చేశారు? గొప్ప శబ్దంతో స్తోత్రం చెప్తా ఉంటే అప్పుడు ఇక్కడ ఉన్నారు సమూహము 39 వచ్చి, ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుము. ఆయన ఏమన్నాడు? ఆయన వారిని చూచి, హల్లెలూయా, ఆయన వారిని చూచి ఏమన్నాడు? మీరు ఊరుకుండిన ఎడల, వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయంట. చప్పటి కొట్టి మనం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఘనంగా హల్లెలూయా. మనుషులు మౌనంగా ఉన్నా ఆయన ఆరాధిస్తూనే ఉన్నాయి. భూమి ఆరాధిస్తుంది, ఆకాశం ఆరాధిస్తుంది, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, జలములు, మకరములు, ప్రపంచ ప్రతిదీ కూడా సర్వ ప్రాణులు దేవుని స్తుతిస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. వీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను, టైం అయింది. ఒక మంచి పాస్టర్ గారు మన షెకినా మినిస్ట్రీ స్థాపన జరిగేటప్పుడు, అది వాయల్పాడు ప్రాంతం, కడప జిల్లా, అది అనంతపురం డిస్టిక్లో ఎంట్రన్స్లో ఉంటుంది, కడపకు రాయచోటి మధ్యలో ఉంటుంది. అది బెంగళూరు పట్టణ మధ్యలో గూగుల్ చెరువు ఏరియాలో అరణ్య ప్రాంతం, అడవి అది. ఈ వాయల్పాడు అనే ప్రాంతంలో ఇతను టెలిఫోన్ ఆఫీసర్. ఈయన చాలా అద్భుతంగా చెప్పారు ఆ సాక్ష్యాన్ని. టెలిఫోన్ ఆఫీసులో డ్యూటీ చేసుకుంటాడు. సాయంకాలం పూట అడవిలోకి వెళ్ళి అడవిలో కేకలు వేసి వాక్యం చెబుతుంటాడు. ఎందుకంటే రాళ్ళు తింటాయని. హల్లెలూయా. ఆయన భయము బిడియం ఏంటంటే సిగ్గు బిడియము, ప్రజల్లో పోయి సువార్త చేయలేనని, ఎదుటికి పోయి సువార్త చెప్పలేదని, రాయి దగ్గర పోయి అమ్మ నువ్వు ప్రభువుని నమ్ముకో, ఇంకో రాయి దగ్గర పోయి అయ్యా నువ్వు దేవుని నమ్ముకో, యేసు రక్తం కాడ్చాడు నీ పాపాలు క్షమించబడతాయని రాళ్ళతో మాట్లాడుకునే అనుభవం ఉంది ఆయనకి. హల్లెలూయా. ప్రతిరోజు సాయంకాలం పూట పోయేది, ఆ రాళ్ళందరికీ వాక్యం చెప్పేది, ముఖాముఖిగా మాట్లాడినట్టుగా పాట పాడము, నువ్వు ప్రార్థన చేయ అని చెప్పడము, నువ్వు పాట పాడమని చెప్పడము, నువ్వు ప్రార్థన చేయని చెప్పడము, ఆ రెఫరెన్స్ చదవని చెప్పడము, అంత సంఘం మాత్రం జరుగుతూ ఉంది అక్కడ. రోజు ఒక సంఘం జరిపించుకోవడము, ఇంటికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే, ఒకసారి ఎందుకైందో మోకరించి ఒకసారి గట్టిగా హల్లెలూయా అన్నాడు. ఈ హల్లెలూయా అంటే అక్కడ కొందరు ఒక 100 మంది 50 మంది శబ్దము, అందరూ హల్లెలూయా అన్నారంట. ఈయనకు భయం అంటుకుంది. అరణ్యము అడవిలో ఉండి నేను కేకలేస్తే నేను రాళ్ళతో మాట్లాడుకుంటున్నాను, ఏంది ఈ శబ్దము అని నేను ఆశ్చర్యపోతే, ఈయన ఆ అడవిలోకి వెళ్ళిన మొదలుకొని
ఆ గుట్ట కింద ఒక చిన్న గిరిజ, వాళ్ళందరూ మారు మనసు పొందారు. మన పెద్దపాష గారు పోయారు, ఆ ఊర్లోకి వెళ్తే వాళ్ళు వచ్చారంట అక్కడికి, అవి పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని. యేసుప్రభు ఉన్నాం, ఎవరు నువ్వు అంటే యేసుప్రభు సేవకుని అన్నాడంట ఆయన, పెద్ద ఆయన. యేసుప్రభు దేవుడైతే ఈ ప్రాంతంలో వర్షాలు పడక చాలా సంవత్సరాలు అయింది, వర్షాలు పడక చాలా సంవత్సరాలు అయింది, మరి నీ దేవునితో వర్షం కురిపించగలుగుతావా అంటే ఏస్ అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా రోషంగలోడు రాబర్ట్ స్టాండీ గారు అని పెద్ద ఆయన, ఇద్దరు సేవకులను పక్కన పెట్టుకొని ఆ కుగ్రామంలో మోకాలు వేసి, ఆ రెండు మోకాలు తలబెట్టుకొని తలను పైకెత్తకుండా, ప్రభా నేను ప్రామిస్ చేశాను నువ్వు దేవుడవని, నీ కార్యాలు జరగాలయ్యా అని ఈ ముగ్గురు కళ్ళు తెరవకుండా ఏడ్చుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేశారంట. మంచి ఎండాకాలం, భయంకరంగా కరువు ఉందంట ఆ ప్రాంతంలో. తల కింద పెట్టుకున్నాడు, కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడ్చుకుంటున్నాడు ఆయన. వాళ్ళేమో ఆయుధాలు పట్టుకొని బయట ఉన్నారు, దేవుడు కార్యం చేస్తారని. ప్రార్థన ప్రారంభించారు, గంటలు జరిగింది, కళ్ళు తెరవలేదు వీళ్ళు. ముగ్గురు కూర్చున్నారు ప్రార్థనలో. దేవుని బిడ్డలారా, తలుపు తట్టడం ప్రారంభించారు బయట. తలుపు తీయడంలో వీళ్ళు. ప్రచండమైన వర్షం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్ట వర్షం కురిసిందంటే అంత వర్షం కురిసి ఇంకో చాలా అయ్యో, చెరువు నిండిపోయిందంట స్పాట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ప్రార్థన ముగించే లోపల చెరువులు నిండిపోయి, పాస్టర్ ఇంక రా బయటికి, ఇంక చాలు ఆపండి మీ ప్రార్థన అని వాళ్ళు మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు ఆయనకు మరుగైంది ఏమిటింది? ఆ దైవజనులు మాకు నేర్పించారు, ఇదే మా విశ్వాసంలో మేము నేర్చుకున్నామని. ఇంక ప్రార్థన ఆపండి సార్, మీరు బయటికి రండి. చూస్తే బయట ఎక్కడ చూసిన భయంకరమైన వర్షం, ఎదురుగున్న చెరువులన్నీ నిండిపోయి కప్పలు బెగబెగ అంట అరుస్తా కేకలతో సందడే అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీద అనుకున్న ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. కేకలు ఏమైనా కేకలకి వెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట తెలుసా, మన గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ దూలం ఉందే, ఇక్కడ ఈ లైట్లు ఉన్నాయే, ఈ చెక్క, ఈ కొయ్య కూడా సాక్ష్యం చెప్తుంది అంట. రేపు దీనికి మాట వస్తుంది రేపు. హల్లెలూయా. ఈ భయం ఉండదు మనకి, ఎవరు చూడలేదు అనుకుంటున్నాం. ఈ కొయ్య మాట్లాడుతుంది, ఈ మైక్ మాట్లాడుతుంది. దేవుడు వాక్శక్తిని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సిగ్గుపరచడు, ఆయన భయంతో ఉండాలి. మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి. వీరు మౌనంగా ఉంటే ఏమన్నాడు అక్కడ? వీరు మౌనంగా ఉంటారు, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయదని మీతో నేను చెబుతున్నాను అన్నాడు. పిల్లారా, రాళ్ళతో అంటే కఠిన హృదయాలతో కూడా దేవుడు మాట్లాడించగలడు. దేవుడు లేడు అంటారో వాడే దేవుడు ఉన్నారని చెబుతారు. ఎవరు ఆయన ఎరగని వారిగా ఉంటారు, వారిని ఎరిగిన వారిగా దేవుడు చేసుకుంటాడు. ఈ మధ్యాహ్నం దేవుని మాట వింటున్న ప్రియులారా, ఆ గాడిద పిల్లని వచ్చి ఆ గ్రామంలోకి వచ్చి ఆ పట్టణానికి సమీపించి 41వ వచనంలో చదివినప్పుడు, ఆయన పట్టణముకు సమీపించినప్పుడు, లూకా సువార్త 19:41, ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టు కట్టడి చేసి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నేను నేలకు కలిపి నీలో రాత్రి మీద రాయి ఉండకుండా నేను దినములు వచ్చునని ప్రభు చెప్పాడు. అప్పుడు పట్టుకున్నారు ఆయన్ను. రాయి మీద రాయి ఉండదని చెప్తున్నావే, దేవదోషం చేస్తున్నావు అని చెప్పి ప్రభువును సిలువకు పట్టిస్తారు. ఈ మధ్యాహ్న కాలంలో గాడిద యేసయ్యకు అవసరం. గాడిద మీద యేసయ్యని కూర్చుంటాను ఏం వేశారు? గాడిద మీద బట్టలు వేశారు, దారి పొడిన కొమ్మలు పరిచారు.
దారిపోయిన బట్టలు పరిచారు, గాడిదకి ఏది లేకుండా. నీవు నేను అందరం కూడా ఆయన మోసుకుపోయే గాడిదలుగా మారాలి. హల్లెలూయా. ఆయన ఎత్తుకుని పోయే గాడిదగా మనం ఉండాలి. ఆయన మన మీద ఉంటే ఈ గాడిదకు ఘనత ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆ కట్టబడినటువంటి జీవితాన్ని విడుదల చేశాడు. అపవాద చేతకు మనం బంధించబడిన మన కట్లను ఆయన తెంపివేశాడు, మనకు విడుదలనిచ్చాడు. మనందరం ఆయనతో కలిసి ఉత్సహించి సంతోషిస్తూ ఆ పరమహర్షులకు సిద్ధపడాలని మధ్యాహ్నం దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. మేము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవుడా, అపారమైన నీ ప్రేమ, నీ కృప, మీ కనికరాలు తోడుగా ఉంచి నడిపించమని నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఇవి బెతనియాలో బెత్తగే వచ్చినప్పుడు నాయన ఈ రీతిగా కట్టబడిన గాడిదను సూచి విప్పి ప్రభువు కావాలని, మేము నీకు కావాలని, మేము నిన్ను మోసేవారిగా ఉండాలని మమ్మల్ని ఎన్నుకున్నావు, నువ్వు ఏర్పరచుకున్నావు. నీకు స్తోత్రాలు. ప్రతి వారి కట్లను తెంపేవారిగా మేము ఉండాలి. ప్రతి బంధకాల నుంచి విడుదల చేసేవారిగా నీ సేవకులుగా మేము ఉండాలని, అనేక మంది జీవితాలను ఆశీర్వాద వైపు నడిపించడానికి, శాపం అనే కట్లు తెంపివేసేదానికి, రోగాల మీద, దయ్యాల మీద మాకు అధికారం ఇచ్చి మీరు ఈ లోకానికి పంపారు. ఇదిగో నాయనా, మీరు కూర్చున్న నిన్ను మోసే గాడిదలుగా మేము ఉండి ఈ లోకంలో ప్రభా మేము నీకు సాక్షులుగా ఫలించడం కావాల్సిన కృప ఈ మధ్యాహ్నం మాకు మెండుగా ఉంచారు. లైవ్ ద్వారా ఇంటి బిడ్డలను, మరి సంఘంగా కూర్చిన కుటుంబాలకును, మరి ముందున్న గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉపవాస ప్రార్థన శిలువను ధ్యానించుకుంటూ ఆ శిలువలో ఉన్నటువంటి ఆ విజయాన్ని మేము చూస్తూ, శిలువ ద్వారా నాయన ప్రభా విజయోత్సవాన్ని మాకు ఇచ్చారు నాయన. లేఖనాలను పరిశీలించుకొని సాగుటకు ఈ వారమంతా కార్యక్రమాలకు తోడుగా ఉండి దీవించి మీరు మయం పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము.